హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇవాళ సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే చికెన్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నానండి. రెస్టారెంట్లో చేసే వాటికంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డ్రైగా కాకుండా కొద్దిగా వెట్గా అయితే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీ అనేది మనము చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఇది సాంబార్ లెక్క కానీ రసం లెక్క కానీ సైడ్ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే రెసిపీకి ఎలా చేయాలి ఏంటని చూసేద్దాం. నేనైతే కొన్ని ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి అనేవి కొద్దిగా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా మనము మసాలా పౌడర్ అనేది మనము అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి. ఇందులో కొన్ని మిరియాలు, యాలకులు కూడా వేసుకోవచ్చండి. ప్రజెంట్ నా దగ్గర లేవనేసి నేను ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను. అవి కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా పౌడర్ చేసి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడైతే ఇవి రోస్ట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నేనైతే గ్రైండ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా కచ్చాపచ్చగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ని మంచిగా వాష్ చేసేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, అలానే కొద్దిగా పుదీనా పౌడర్ కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది అయితే బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే ఆనియన్ వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇవైతే ఫ్రై అయిపోయాయండి. ఇందులోకి నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి, వీటిలోకి నేను వాటర్ అనేది అయితే అస్సలు యాడ్ చేయనండి. ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే ఇది బాయిల్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కాసేపు మూత పెట్టి తీసేసరికి ఈ వాటర్ అన్నీ చూసారు కదా, ఈ వాటర్తోనే ఇది కుక్ అవ్వాలండి. ఇదంతా స్లో ఫ్లేమ్ మీదే జరగాలి. సిమ్లో పెట్టేసే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే టేస్ట్ అనేది బాగా రాదు, ముక్కకు కూడా ఉడకదండి. ఇలా ఈ విధంగా స్లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అయితే మనం ఈ కర్రీ అనేది అయితే చేయాలండి. చూశారు కదండి, నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది. పీస్ ఉడికిందా లేదా అనేది అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. నాకు పీస్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఇవేవి వేయట్లేదండి. జస్ట్ అన్నీ మనము చికెన్లోనూ మ్యారినేట్ చేసేటప్పుడు మిక్స్ చేసుకున్నాము. అలానే ఇందులో స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అంతే టేస్టీగా అయితే ఉంటుందండి. సాంబార్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఏ దాంట్లో అంటే ఇలాంటి చికెన్ ఫ్రైస్ కానీ అలా రసంలోకి తింటే ఇష్టమా, లేకపోతే సాంబార్లోకి తింటే ఇష్టమా, ఒకసారి కమెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.